Hey, hi, hello, namaste. Welcome back to my another video. And this video will be regarding my favorite movies of 2024. అండ్ మీ ఫేవరెట్ కూడా ఉంటాయి కదా కొన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఫేవరెట్ ఏంటంటే మీరు ఆల్రెడీ కొన్ని చూసుంటారు. ఏంట్రా వీడి ఫేవరెట్ ఇవే అని అనుకుంటారు. ఓకే, డన్. 10 మూవీస్ వచ్చినాయి, 10 సూపర్ డూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. కానీ దానిలో నా బెస్ట్ వచ్చేసి ఇవన్నమాట. ద ఫస్ట్ వన్ ఈజ్ హనుమాన్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని హనుమాన్ మూవీ. అండ్ ఎంతైనా భక్తితో ఆ మూవీ కొంచెం అదేంటి టువర్డ్స్ గాడ్ కాబట్టి ఏదన్నా కొంచెం తప్పు జరిగినా ఏకేస్తారు మన వాళ్ళు. అండ్ లాస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ఎపిసోడ్, హనుమాన్ ఎపిసోడ్స్ సూపర్. ఇంకా జై హనుమాన్ కూడా వస్తుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ప్రశాంత్ వర్మ గారు ఎలా తీస్తారో ఐ వాజ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ సెకండ్ మూవీ ఇస్ నాకు బాగా నచ్చింది. నాని కెరియర్లో అనదర్ కమర్షియల్ మూవీ, దట్ ఈస్ సరిపోద శనివారం. నాకు దానిలో ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి అసలు ఎందుకు యూజ్ చేశారు వీళ్ళు, ఓకే ల్యాగ్, అట్లాంటి పాయింట్స్ కాకుండా అసలు అంత పర్ఫెక్ట్గా ఉన్న మూవీ దట్ ఈస్ సరిపోద శనివారం. అండ్ ఆ బీజియం కానీ, ఆ హై కానీ, శివతాండవం బీజియం కానీ వేరే వేరే లెవెల్ భయ్య, అంతే సూపర్. దాని తర్వాత థర్డ్ ఈజ్ 35. ఇది చిన్న కథ కాదు. నా ఒపీనియన్లో ఒక మూవీ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్కడ కదలకుండా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ, నేనేం థియేటర్కి వెళ్ళి చూడలేదు, ఫోర్స్ఫుల్గా కూర్చుని ఇట్లానే ఇంత పెద్ద స్క్రీన్లో చూడాలి అనే కాన్సెప్ట్ కాకుండా నార్మల్గా ఇంట్లో ఊరే క్యాజువల్గా పెట్టుకుని చూసినప్పుడు కూడా వీఆర్ ఇమ్మర్స్డ్ విత్ ద మూవీ అనమాట. అంత బాగుందంటే అవునరా, ఇలాంటి డౌట్స్ మనకు కూడా చిన్నప్పుడు వచ్చినాయి, ఇలాంటి డౌట్స్ మీద ఎందుకు ఎవరు మనకి చెప్పరు అనే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా చాలా సూపర్గా చూపించారు. అది నాకు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది అనమాట. దట్ ఈస్ 35. ఫోర్త్, ఈ మూవీ కోసం నేను ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. అప్పుడు వచ్చేసి ప్రాజెక్ట్ కే అనుకుంటూ వచ్చారు. వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అన్నట్టు వచ్చారు. అండ్ ఫైనల్లీ దట్ ఈస్ కల్కి 2898 AD. అసలు నాకు ఆ కల్కి అనే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను నాగశ్విన్ దగ్గర నుంచి ఇలాంటి మూవీనే రావాలి, దిస్ ఇస్ ద ఫ్యూచర్ మూవీ. దీనిలో కొంచెం మీకు అనిపించచ్చు, అరే ఏం చెప్తున్నాడు ముందుకు వెనక్కి, ఆర్ఎల్స్ ల్యాగ్, ఆర్ఎల్స్ ఏమైనా తీసుకోండి, చాలా చాలా ఉంటాయి. కానీ ఆ మూవీ అలానే ఉంటుంది. మనము ఏంటంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంది మామూలుగా ఉంది అనిపిస్తుంది. కానీ వేరాజ్ మీరు సెకండ్ టైం చూసినప్పుడు ప్రతిదీ లింక్ అవుతూ ఉంటుంది. దేర్ ఈస్ లాజికల్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అండ్ టాప్ నాచ్ ఏంటంటే మహాభారతం సీన్స్ని మన ఫ్యూచర్కి, డిస్టోపియన్ వరల్డ్కి కనెక్ట్ చేయడం. హ్యాట్స్ ఆఫ్ త్రూ దట్. అండ్ ఈవెన్ ఆ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ట్రై చేశారు, అసలు వేరే లెవెల్ ఉన్నాయి. వాట్ ఏ మూవీ, సూపర్ అంతే. అండ్ దాని తర్వాత ద ఫైనల్ మూవీ, నేనైతే ద బెస్ట్ మూవీ ఆఫ్ 2024 అంటే ఈ మూవీకి ఇచ్చేస్తా. బికాజ్ మనకి మంచి కలెక్ట్ చేసుకున్న 1000 crores కలెక్ట్ చేసిన కల్కి ఉంది, 2000 crores ఇంకా ఫ్యూచర్లో 2000 crores కలెక్ట్ చేసుకున్న పుష్ప 2 ఉంది, ఈవెన్ 200 crores కలెక్ట్ చేసుకున్న మనకి గుంటూరు కారం ఉంది, 300-350 కలెక్ట్ చేసిన కొన్ని మూవీస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు 100 clubsలో ఉన్న మూవీస్ ఉన్నాయి, డీజెటిల్లో ఉంది, ఇలా చాలా చాలా ఉన్నాయి అన్నమాట మూవీస్. బట్ అన్నిటిని కన్నా దిస్ మూవీ ఈస్ మై బెస్ట్ మూవీ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ తెలుగు ఇక్కడ ఏంటంటే మీకు హీరోనో లేకపోతే హీరోయినో లేకపోతే వాళ్ళు అనే పాయింట్ కాకుండా ఒక స్టోరీతో మనం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అనేది మాత్రం ఇది అనమాట. అంటే మీకు డివోషనల్గా కానీ, ఆర్ఎల్స్ మీరు ఒక పెద్ద హీరోగా కానీ, లేకపోతే ఇలాంటి పాయింట్స్ అన్నీ కాకుండా ఒక చిన్న మూవీ మీరు ఒక మూవీ కూర్చున్నప్పుడు ఇంత కూడా బోర్ కొట్టకుండా అలా చూస్తానే ఉండిపోయాం అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్లో చూసిన మూవీ దట్ ఈస్ లక్కీ భాస్కర్. మేబీ మీకు వేరే అనిపించచ్చేమో, బట్ నాకైతే ద బెస్ట్ మూవీ. ఈవెన్ మీరు చూసుకున్న ఎడిటింగ్లో చూసుకున్నా ఎక్సలెంట్, మ్యూజిక్లో చూసుకున్నా సూపర్, అండ్ మీరు క్యాస్ట్ పరంగా చూసుకున్నా దే ఆర్ పర్ఫెక్ట్, ఈవెన్ ఎమోషనల్గా సూపర్. మీకు ఎక్కడ ఒక చోట కూడా ల్యాగ్ అనిపించదు. దట్ ఈస్ లక్కీ భాస్కర్ ఇస్ ద బెస్ట్ మూవీ అని నా ఒపీనియన్. మేబీ మీరు తిట్టుకోవచ్చు, అదనమాట సంగతి. ఓకే, ఇదనమాట. దీస్ ఆర్ ద మై 5 మూవీస్, మై 5 బెస్ట్ ఫ్రమ్ 2024. అదనమాట సంగతి. ఉంటా మరి.
ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.